ఈరోజు మనము ఒక ఇంపార్టెంట్ టాపిక్‌తో నేను మీ ముందుకొచ్చానండి. ఈ యొక్క వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. మొదటి నుంచి చివరి వరకు చూడండి. మీకు క్లియర్ కట్‌గా అర్థమవుతుందనమాట. టీఎస్ అంటే తెలంగాణ టెట్‌కి సంబంధించిన విషయం అండి. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటే టెట్ అనమాట. టీఎస్, టీఈటీ టెట్ 2024 మనం చూద్దాం ఇప్పుడు. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2024 నిర్వహణకు విద్యాశాఖ సమాయత్తమైంది. టెట్ నిర్వహణకు సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ ప్రకారమే మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించనుంది. అంటే మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు అనమాట కంప్యూటర్లో ఆన్లైన్ టెస్టులు నిర్వహించడం జరుగుతుందండి. అభ్యర్థులు మార్చి 27వ తేదీ నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు అనమాట. అంటే మార్చి 27వ తేదీ నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. టెట్ను 11 జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తారనమాట. మార్చి అప్పుడు 27వ తేదీనే స్టార్ట్ అయింది కాబట్టి ఎగ్జామ్స్కి అప్లై చేసుకోవడానికి. ఏప్రిల్ 20వ తేదీ అంటే ఈరోజు చివరి తేదీ అండి. ఇంకా ఎవరైనా ఇప్పుడు అప్లై చేసుకోకపోతే ఇప్పటికైనా ఈరోజైనా నైట్ మిడ్నైట్ 12 లోపల ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. టెట్ను 12 జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తారు అని చెప్తున్నారు వీళ్ళు. పరీక్ష వివరాలు ఏ విధంగా ఉంటాయంటే చూడండి. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ 2024 అర్హతలు వచ్చేసి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే టెట్లో అర్హత సాధించడం తప్పనిసరి. కాబట్టి వారే టీచర్స్ రిక్రూట్మెంట్ రాయడానికి అర్హులు అనమాట. అంటే టెట్ ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళే డిఎస్సి రాయడానికి కూడా అర్హులు అనమాట. కాబట్టి టెట్ పేపర్ 1కి డిఈడి అర్హత ఉండాలంటున్నారు వీళ్ళు. పేపర్ 1కి ఇంటర్లో జనరల్ అభ్యర్థులకు 50%, ఇతరులకు 45% మార్కులు తప్పనిసరిగా ఉండాలి అని చెప్తున్నారనమాట. ఒకవేళ అభ్యర్థులు 2015 లోపు డిఈడిలో చేసి ఉంటే, అంటే 2015 లోపు డిఈడి చేసి ఉంటే జనరల్ అభ్యర్థులకు ఇంటర్లో 45%, ఇతరులకు 40% మార్కులు ఉన్న అర్హులే అని చెప్తున్నారన్నమాట. అంటే 2015 లోపల డిఈడి అయిపోయి ఉండాలంట. డిఎడ్ అంటాం కదా, డిఈడి అంటే అది అయిపోయి ఉంటే మాత్రమే ఇంటర్లో 45% ఉన్న ఎవరికనమాట ఇది జనరల్ వాళ్ళకి, ఇతరులకు మాత్రం 40% ఉన్న వీళ్ళు అర్హులే అనమాట. టెట్ పేపర్ 2కి మాత్రం డిగ్రీ ఉండాలి, బీఈడి ఉండాలన్నమాట. పేపర్ 2 అంటే స్కూల్ అసిస్టెంట్ సంబంధించింది కాబట్టి డిగ్రీ ఉండాలి, దాంతోపాటు బీఈడి కూడా ఉండాలన్నమాట. జనరల్ అభ్యర్థులకు డిగ్రీలో 50% ఉండాలంటున్నారు, ఇతరులకు 45% మార్కులు ఉండాలని వీళ్ళు చెప్తున్నారనమాట. 2015 లోపు బీఈడి అయితే వాళ్ళకి మాత్రం 50% జనరల్ వాళ్ళకు ఉండాలంటున్నారు మార్క్స్, ఇతరులకు మాత్రం 40% మార్కులు ఉంటే సరిపోతుందని వీళ్ళు చెప్తున్నారు. సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాసుకోవచ్చని వీళ్ళకి గుడ్ న్యూస్ చెప్పారండి. ఎవరైతే టీచర్లుగా ఉన్నారో వాళ్ళ సర్వీస్ టీచర్లు ఉన్నారో వాళ్ళు కూడా ఈ యొక్క టెట్కి అర్హులే. కాబట్టి ఇప్పుడే లాస్ట్ ఈరోజే కాబట్టి ఇప్పుడే మీరు టెట్కి అప్లై చేసుకోండి. రాబోయే డిఎస్సి అయినా సరే, టీఆర్టీ అయినా సరే అత్యధిక మార్కులు మీరు సాధించి మీరు జాబ్లో ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీరు ప్రశాంత్, మీరు చూస్తున్నారు ప్రశాంత్ ఎడ్యుకేషన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ ఇవ్వండి. మీలాంటి వాళ్ళకు ఎంతోమందికి ఈ వీడియో రీచ్ కావాలంటే ఖచ్చితంగా మీరు లైక్ చేస్తేనే రీచ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.